సామాన్యంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజమే. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అందరినీ సంతృప్తి పరచడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత అయితే అధికార పక్షాలపై కాస్త ఉండనే ఉంటుంది. అయితే ఈ వ్యతిరేకత ఏర్పడడానికి కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్లన్నా సమయం పడుతుంది. అదే 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీలకైతే ఆ సమయం 3 ఏళ్లు కూడా కావచ్చు. కానీ కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే విపరీతంగా వ్యతిరేకత ఏర్పడిందనే చెప్పాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆ వ్యతిరేకత రెట్టింపుగా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే దీంతో ఇప్పుడు కూటమి పార్టీల నేతలకు ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఎన్నికల ఫలితాల ముందు వరకు అధికారంలోకి వస్తామన్న నమ్మకంతోనే ఉన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఓడిపోతామన్న భయం అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పదే పదే ఓటమి గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లలో గెలవడం కష్టమే అంటూ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడు వేదికగా మాట్లాడుతూ అధికారం కొనసాగించాలని, అధికారం వైకుంఠపాలిలా ఉండకూడదంటూ మాట్లాడారు. ఇలా కూటమి పార్టీల నాయకులకు ఏడాదికే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అన్నది పరిశీలిస్తే ముఖ్యంగా సూపర్ 6 హామీలు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి హామీలు ఇవ్వడం కుదరదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు అని చెబితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతి కావడం లేదని కాడి పడేశారంటూ మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఏడాది కావస్తున్నా ఆ హామీలు అయితే ఇంకా అమలు నోచుకోవడం లేదు. దీంతో ఇంక ఇప్పటికే ప్రజలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మేలు, ఏడాది పొడవునా ఏదో ఒక పథకం వచ్చేది, కానీ ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది అనే పరిస్థితికి వచ్చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పుంజుకోవడం కూడా కూటమి వ్యతిరేకతకు ఒక కారణమనే చెప్పాలి. 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏడాది తిరక్క ఉందే ఈ స్థాయిలో పుంజుకొని వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అన్న నమ్మకంతో ఉండడానికి కారణం కూడా కూటమి వైఖరనే చెప్పాలి. రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం, నెలల తరబడి జైల్లో ఉంచడం, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇంకా అరెస్ట్ అంటే భయం లేకుండా పోయింది. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనే పరిస్థితికి వచ్చేసారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అన్న నమ్మకం పూర్తిగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇంకా ఏడాదికే కూటమి పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే ఎన్నికల నాటికి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం కాకుండా పాలనపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికలపై ఆశలు పెంచుకోవచ్చు. లేదంటే ఇక ఓటమికి సిద్ధమవ్వాల్సి ఉంటుంది మరి.